సర్వే నంబర్ 1లో మరి 600 గజాలు ఇస్తాం హెచ్ఎండ్ లేఅవుట్లో అని మోసం చేసి ఇప్పటి వరకు దాన్ని ఊసలేదు. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ముంగడికి వచ్చారు. ఆ రోజు అఖిలపక్షంగా మేము కాంగ్రెస్ వాళ్ళము ఇదే ఎంఆర్ఓ ఆఫీస్లో ధర్నా చేసినప్పుడు ఒక్క టీఆర్ఎస్ వాడు కనిపించలే. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది, జాలి అనిపిస్తుంది. ఎందుకంటే సిగ్గు లేకుండా మీరే గుంజుకున్నారు, సిగ్గు లేకుండా మీరే తిరుగుతున్నారు. మీ ప్రభుత్వం ఉండే ఆయన ఏడమనుకున్నారు, ఏం చేశారు? జేసీబీలకు అడ్డం పడ్డది మేము, ఎంఆర్ ఆఫీస్లో ధర్నా చేసింది మేము, జైలుకు పోయింది మేము, పోలీస్ స్టేషన్ పోయింది మేము, భారతీయ జనతా పార్టీ నాయకులం. మరి ఆ రోజు మీకు పోయలేదా? ఏడమంటుకురు, ఎక్కడ పోయారు? ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మీరు లేరు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా మేము ఉన్నాం, భారతీయ జనతా పార్టీ నాయకులం. ఎక్కడ స్థానికంగా లోకల్ ఎలక్షన్లలో బీజేపీ గెలుస్తుందో అని మీకు నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే ఎంపీ గెలిచాం, ఎమ్మెల్సీ గెలిచినాం, స్థానికంగా కార్పొరేట్లు, మున్సిపాలిటీ గెలవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు రైతుల ఇళ్లకు బీఆర్ఎస్ వాళ్ళు పోతే చీపురు గడ్డలతోని మెడలు పట్టి దొబ్బే రైతులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఇంటి ముంగడికి పోయే ముఖం లేదు. కాబట్టి ఏదో చేయాలి, మీడియా ముంగడికి రావాలి అని మీరు ఒక దురాలోచనతో ఈరోజు 10 సంవత్సరాలు దోచుకొని మీరు ఈరోజు పలుకులు పలుకుంటా మీరోజు తిరుగుతూ ఉన్నారు.